హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇది నా ఛానల్లో 4th టైం అనుకుంటా నేను పెట్టడం బొమ్మల కొలువు వీడియో, సంక్రాంతి వీడియో. యాక్చువల్గా నేను సంక్రాంతి రోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరలేదు. సో అందుకని చెప్పి నేను కొంచెం డిలేడ్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టిన బొమ్మల కొలువు అన్నమాట. సో మీరు చూస్తే చాలా కష్టపడి చాలా నీట్గా పెట్టారు. సో మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను వీడియో కుదిరినంత మటుకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో చిన్న పార్క్ కూడా ఉంది చూసారా మా ఇంట్లో, మా బొమ్మల కొలువులో. అండ్ ట్రైన్ కూడా పెట్టాం మేము. సో నాకు కుదిరినంత మటుకు నేను క్యాప్చర్ చేశాను. అలానే దీని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టినది అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టిన బొమ్మల కొలువు కూడా మీకు వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంచెం యాంగిల్ అటు ఇటు అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇది మా లంచ్ ప్లేట్ అనమాట, సంక్రాంతి రోజు లంచ్ ప్లేట్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సింపుల్గా పెట్టామన్నమాట ఈసారి. యాక్చువల్గా మా పెద్దమ్మ వాళ్ళు కూడా మా అక్క వాళ్ళ ఇంటికే వచ్చారు పండగ రోజు అండ్ భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు కూడా. సో అందుకని చెప్పి ఎలాగూ పెట్టే ఆచారం ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం ఇష్టం లేక సింపుల్గా పెట్టడం జరిగింది. సో ఈ ముగ్గు చూసారా, సంక్రాంతి అంటేనే కలర్ఫుల్ ముగ్గులు, రకరకాలు ముగ్గులు అవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్గా నాకు గొబ్బిళ్ళు తీయడం కుదరలేదు, అదర్వైజ్ మా ఇంట్లో ఎప్పుడు గొబ్బిళ్ళు కూడా పెడతారు. అండ్ పండగ నెల పడినప్పటి నుంచి పండగ అయిపోయేంత వరకు ఖచ్చితంగా గొబ్బిళ్ళు పెడతారు. బట్ నాకు ఫొటోస్ తీయడం కుదరలేదు, చెప్పాను కదా నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. అండ్ ఇది మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది కొలువు కాబట్టి. అండ్ ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన బొమ్మల కొలువు. చాలా బాగా పెట్టింది, చాలా తక్కువ టైంలో కూడా ఓపిక్గా పెట్టింది. ఎందుకంటే ఒక 1 or 2 days టైంలో హడావిడిగా పెట్టేసింది. బట్ స్టిల్ అంత హడావిడిలో కూడా చాలా బాగా మేనేజ్ చేసింది. సో ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఓన్లీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటివి, మా అత్త వాళ్ళ ఇంట్లో మాత్రమే క్లిప్పింగ్స్ తీశాను. ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మా పెద్దమ్మ తీసి నాకు వాట్సాప్లో షేర్ చేస్తే నేను మీకు ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను అనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు త్రూ అవుట్ ద వీడియో. సో అందుకని నేను అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాను, అక్కడక్కడ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి. ఈసారి మా కొత్త బొమ్మ, ఇది స్వీట్ షాప్. మీకు ఏమన్నా స్వీట్స్ కావాలంటే చెప్పేసేయండి, ఆర్డర్ చేయండి. మేము మా స్వీట్ షాప్లో ఉంటే ఆ స్వీట్ పంపించేస్తాం అన్నమాట. ఇవన్నీ పెట్టేటప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత సర్దుకోవడము అవన్నీ నీట్గా పూర్వం ఎక్కడక్కడ పెట్టేసి అన్నీ సెట్ చేయడం అనేది పెద్ద తలకాయ నొప్పి పని కదా. పెట్టేటప్పుడు చాలా నీట్గా ఓపిక్గా పెట్టినట్టు ఉంటుంది, కానీ ముందు చాలా పని ఉంటుంది అండ్ తీసేసిన తర్వాత కూడా చాలా పని ఉంటుంది. సో చాలా ఓర్పుగా పెట్టాలి. లాస్ట్ ఇయర్ నేను కూడా పెట్టాను, అప్పుడు నాకు అర్థమైంది ఓహో సంక్రాంతి అంటే ఇంత పని ఉంటుందా అని చెప్పి. బట్ జస్ట్ అలా వెళ్ళి అలా ఎంజాయ్ చేసి అలా ఫోటోలు దిగి వచ్చేస్తే సంక్రాంతి అయిపోదు కదా. సో కొంచెం హెల్ప్ కూడా చేయాలి అని చెప్పి 2023లో పెట్టాను నేను కూడా బొమ్మలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. లాస్ట్ ఇయర్ నాకు వెళ్ళడానికి కుదరలేదు డ్యూ టు సమ్ రీజన్స్.
ఇవన్నీ కూడా మా పెద్దమ్మ ఒక్కతే హ్యాండిల్ చేసుకుంది, ఎవరు హెల్ప్ చేయడానికి లేదు. అండ్ ఇంట్లో మాకు రోజు మా నైవేద్యం అది కూడా పెడతారు. సో అందుకని చెప్పి నైవేద్యం చేస్తూ ఇవి బొమ్మలన్నీ సెట్ చేస్తూ అన్నీ చేయడం కూడా కష్టమే కదా. అండ్ తను చాలా పర్ఫెక్షనిస్ట్ అన్నమాట. ఎక్కడ కొంచెం కూడా ఫోల్డ్ ఉండదు. మీరు చూస్తే బొమ్మల దగ్గర వేసిన క్లాత్ కానీ, వెనకాల బ్యాక్ డ్రాప్ కానీ, సైడ్ బ్యాక్ డ్రాప్ కానీ ఎక్కడ కొంచెం కూడా ముడతుండదు అనమాట. అండ్ మా తాతగారు కూడా అలానే అసలు ఎక్కడ చిన్న మరకు ఉండకూడదు అండ్ చిన్న ముడత కూడా ఉండకూడదు. అసలు వేస్తే అలా పర్ఫెక్ట్గా దిగిపోవాలన్నమాట. అండ్ మా ఇంట్లో బెడ్స్ అవన్నీ కూడా మా తాతగారు సెట్ చేసినప్పుడు అలా టచ్ చేసి ఉంటాయి అన్నమాట. కొంచెం కూడా ఫోల్డ్ అనేది ఉండదు. సో ఇప్పుడు నేను కూడా అంతే, బెడ్స్ అవి సెట్ చేసినప్పుడు ఫోల్డ్స్ ఏం రాకుండా పర్ఫెక్ట్గా టచ్ చేస్తాను. మీ ఇంట్లో ఎవరైనా అంత పర్ఫెక్షనిస్ట్ ఉన్నారా? అంటే ఇలానే ఉండాలి, ఇంత నీట్గా పెడితేనే పెట్టాలి లేకపోతే వద్దు అని. సో చూడండి, మీకు ఎక్కడ ఫోల్డ్ కనిపించదు అండ్ ఎక్కడ పిన్స్ కూడా కనిపించవు పెట్టినట్టు. బట్ ఖచ్చితంగా అవి సెక్యూర్ చేస్తుంది పిన్స్తో. బట్ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే పిన్స్ ఎక్కడ మీకు కనిపించవు. వెనకాల బ్యాక్ డ్రాప్ దగ్గర కూడా మీకు పిన్స్ ఎక్కడ కనిపించవు. సో నీట్గా పెట్టడం కూడా ఒక ఆర్టే అని అనిపిస్తుంది. అండ్ మెయిన్ వీటన్నిటికీ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. అండ్ నాకు అప్పుడప్పుడు పేషెన్స్ ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. సో ఇది. అండ్ మీరందరూ ఊర్లో వెళ్ళారా? ఊరు వెళ్తే ఏమేమి తెచ్చుకున్నారు? పండక్కి పిండి వంటలు చేశారా? పిండి వంటలు ఏమేమి చేశారు? మేమైతే చాలానే చేసాం. చెక్కలు, జంతికలు, సన్నకారపూస, బూందీ, అటుకులు, మైసూర్ పాక్, జాంగ్రీ, ఇంకోటి కాజు కత్లీ. సో ఇలా చాలానే చేయించింది మా అత్త. సో మేము కూడా ఎంజాయ్ చేసాం ఫుడ్. యాక్చువల్గా నేను ప్రతిదీ క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను. బట్ నాకు వీలున్నంతలో క్యాప్చర్ చేశాను. మిగిలినప్పుడు నాకు కుదరలేదు క్యాప్చర్ చేయడానికి. నా ఫోన్ ఉన్నంతసేపు నేనైతే క్యాప్చర్ చేశాను. సో ఇది మా గార్డెన్. అండ్ మీరందరూ ఏమేమి పిండి వంటలు తెచ్చుకున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.